కృష్ణ, ఆ 10 కోట్లు ఎవరు కట్టారు? మనకున్న ఒకే ఒక ఆత్మీయురాలు ఇంకెవరున్నారు వదినా? జయంతేగా, తనే ఆ డబ్బంతా కట్టింది. చందుకి భర్తగా, ఆ ఇంటికి అల్లుడిగా ఈ అన్యాయాన్ని ఎదిరించాలి. ఎందుకెంత మోసం చేశావని అడుగుతుంటే నా మెడ పట్టి బయటకు గెంటేస్తున్నాడు. రేయ్, నిన్ను ఏంటలా చూస్తున్నారు? వీడిని మీరు అరెస్ట్ చేస్తారా లేక నన్నే లోపలేమంటారా? హలో, ఏం చేశాడు ఈయన? చెప్పరా, చెప్పు, ఏం చేశావో? నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఈ చుట్టుపక్కల ఏ పోలీసుడికి లేదు. చాలా తప్పు చేశావు. నా ఒంటి మీద చెయ్యి వేసి చాలా పెద్ద తప్పు చేశావు రాజా. చెయ్యి కాదురా, కాలు వేస్తాను. స్టాప్ ఇట్. రేయ్, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? నా కళ్ళ ముందే ఓ మనిషిని కొట్టినందుకు ముందు నీ మీద కేసు పెడతాను, జాగ్రత్త. పెడతావా? కేసు పెడతావా? పెట్టు. కమిషనర్ గారు, నేనండి రాజాని మాట్లాడుతున్నాను. ఏం లేదు సార్, మాకు కావాల్సిన మనిషి అయినా మా ఆంటీ మీద చేయి చేసుకున్న దేవేంద్ర అనే కుక్కని చితక్కొట్టి మీ స్టేషన్కి లాక్కొచ్చాను. మీ ఎస్ఐ ఒక మనిషిని కొట్టినందుకు నా మీద కేసు పెడతానంటున్నాడు. వీడు మనిషి అయితే నా మీద కేసు పెట్టమానండి. కాదు పశువు అనుకుంటే వీడు బయటికి రాకుండా కంట్రోల్ చేయండి. నిర్ణయం మీదే సార్. అలాగే సార్, ఇదిగో మాట్లాడు. హలో సార్, నమస్తే సార్. ఎస్ సార్. సార్ అది లేదు సార్. అలాగే సార్. ఓకే సార్, ఓకే సార్, ఉంటాను. కానిస్టేబుల్స్, ఎస్ సార్, ఇతను లోపలేయండి. అలాగే సార్. వదలరా. ఏంటి సార్, ఇంత చిన్న విషయానికి అంత దూరం వెళ్ళాలా? మీరు చెప్పినట్టుగానే అతని మీద కేసు పెడతాను. కంప్లైంట్ రాసివ్వండి. రండి సార్. ఇదిగోండి కంప్లైంట్. వీడు బయటికి రాకూడదు. వీడి డబ్బు పలుకుబడి ఏ మాత్రం పనిచేసినా నేను నా పలుకుబడిని ఉపయోగిస్తాను. వీడికి సాయం చేసిన ఎవ్వరిని వదిలిపెట్టను. వీడి నేర చరిత్ర మొత్తం సాక్ష్యాలతో సహా తెచ్చిస్తాను. వీడి జన్మలో బయటకు రావడానికి వీల్లేదు. బీ కేర్ఫుల్. ఓకే సార్. రాజా, కళ్ళు మూసుకుని చాలా వేగంగా ముందుకెళ్తున్నావు. నువ్వు ఢీ కొడుతుంది గొర్రెతో కాదు, కొండతో. నాతో ఢీ కొట్టిన వాడు ఎవ్వడూ ప్రాణాలతో బతికి బయటపడలేదు. అది గుర్తుంచుకో. రాయ్, నువ్వు కొండవైతే నేను డైనమైట్ని పీస్ పీస్ చేస్తాను. జాగ్రత్త. అర్చన ఆంటీ నా కన్న తల్లితో సమానం. అమ్మ మీద చెయ్యి వేసిన వాడిని ఏ కొడుకు వదిలిపెట్టడు. నాలాంటి వాడు అస్సలు వదిలిపెట్టాడు. నీ మంచికే చెప్తున్నాను. ప్రాణాలతో ఉండాలి అనుకుంటే ఈ కటకటాల వెనకే ఉండు. కాదని బయటకొస్తే కత్తికో కండగా నరుకుతాను.
ఊరుకో అక్క. నువ్వెందుకు వదిన వార్డ్ ఆఫీస్కి వెళ్ళావు? ఏం చేద్దామని వెళ్ళావు? అలాంటి వెధవలు ఎలా రియాక్ట్ అవుతారో నీకు తెలీదా? డబ్బు కోసం అన్నయ్యను వెన్నుపోటు పొడిచిన మనిషి న్యాయం కోసం వెళితే నీకు సమాధానం చెప్తాడా? కడుపు మండిపోతోంది కృష్ణ, రగిలిపోతోంది. మీ అన్నయ్య దుర్మార్గపు మార్గంలో నడిచుండొచ్చు గాని వ్యక్తిగతంగా తన దుర్మార్గుడు కాదు. జీవితంలో దెబ్బతిన్నాననే బాధతో ఎదగాలి అని కోరుకున్న మనిషే గాని అందరినీ నాశనం చేయాలనుకున్న వ్యక్తి కాదు. అన్నయ్య గురించి నాకు తెలీదా వదిన? నాకు కోపం ఉంది. అన్నయ్యకి ద్రోహం చేసిన వాడిని నరికి చంపాలన్నంత కోపం ఉంది. ఉండి ఏం చేసావు కృష్ణ? ఏం చేయగలిగావు? ఆయన ప్రాణాలు తీసి వాడు హాయిగా జీవితం అనుభవిస్తుంటే మనం మాత్రం దేవుడున్నాడు అని అంతా ఆయనే చూసుకుంటాడని చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అలా ఎందుకు కూర్చుంటావక్క? మాకు అతని మీద కోపం ఉంది. మనిషిని కొడితే ఒక్కసారి దెబ్బ తగులుతుంది, కానీ అదే కోలుకోలేని దెబ్బ కొట్టాలి అంటే ఇది కాదు పద్ధతి. నీకు అవమానం జరిగితే ఆ బాధ మాకు కాదా? ఆ దేవేంద్ర గారిని ఇరికించడానికి, వాడు చేసిన మోసాలు బయట పెట్టడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాం వదినా, కానీ కుదరలేదు. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి అన్నయ్య మెయిన్ కాంట్రాక్టర్, అన్నిటికీ తానే రెస్పాన్సిబిలిటీ అని సంతకాలు చేశాడు. అయితే ఏం చేయలేమా? మీ అన్నయ్యని బలి తీసుకున్న వాణ్ణి మనం ఏం చేతగాక చూస్తూ ఊరుకోవాల్సిందేనా? నా వల్ల కాదు. మీరేం చేయలేకపోతే నేను మళ్ళీ వెళ్తాను. ఈసారి ఊరికే వెళ్ళను. ఏ కత్తో పెట్టుకుని మరీ వెళ్తాను. నరికేస్తాను. నా భర్తని చంపిన వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి ఆయన ఆత్మకి శాంతి చేకూరుస్తాను. ఆ అవసరం లేదమ్మా. నీ బాధని కన్నీటిని రాజా అర్థం చేసుకున్నాడు. ఆ దేవేందర్ని ఎలా దెబ్బ కొట్టాలో తను చూసుకున్నాడు. దేవేందర్ని అరెస్ట్ చేయించాడు. నిజంగా బాబాయ్? నిజమమ్మా. కొడుకుగా పెంచావు కదా, తల్లి రుణం తీర్చుకున్నాడు. You are my sweet mummy. Cheers! మొత్తానికి మీరు చాలా అదృష్టవంతులు విశ్వనాథ్ గారు. మీ మనవరాలు కిడ్నాప్ జరిగినా ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మీ మనవరాల్ని మళ్ళీ వెనక్కి పిలిపించుకున్నారు. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ. ఇదే కాదు, ఏ విషయమైనా సరే నేను చాలా గ్రేట్ అనిపించుకోవాలి. ప్రియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతి ఊళ్ళో ఒకటి ఉండాలి. అదే నా ధ్యేయం. మీరు తలుచుకుంటే జరగందేముంది సార్. రైట్. రాజా సార్. రాజా, వీళ్ళంతా నా బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్ అండి. ఇతను ప్రభాకర్ హలో. రెడ్డి. హాయ్. హాయ్ అండి. ఈజ్ మిస్టర్ రవీంద్ర. హాయ్. హలో. ఈజ్ గ్రేట్ సుధాకర్ రెడ్డి. హాయ్. నైస్ టు మీట్ యూ. వీళ్ళంతా ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్. అదే మన పింకీ తిరిగి వచ్చినందుకు స్మాల్ పార్టీ. నేనేం డిస్టర్బ్ చేయట్లేదు కదా? నాకేం డిస్టర్బెన్స్ లేదు సార్. కాకపోతే రేపు మనకి కమిషనర్ గారితో మీటింగ్ ఉంది. మీరు ఎర్లీగా ఇంటికి వెళ్తే మంచిది. నో ప్రాబ్లం. మనం వెళ్ళినప్పుడే మీటింగ్ ఉంటుంది. వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళం మిస్టర్ రాజా. అదంతా సెటప్లే. అవును, మీకు ఆ విషయం చెప్పలేదు కదా. ఈరోజు మనం ఈ పార్టీ చేసుకుంటున్నామంటే
దానికి కారణం ఇదిగో ఈ రాజా. ఇతనే నా మనరాళ్ళని కాబట్టి ఇంటికి తీసుకొచ్చి మాకు అప్పగిచ్చాడు. కమాన్ రాజా, హ్యావ్ ఇట్. సారీ సార్, అలవాట్లేదా? రేపు మీటింగ్ ఉంది కదా సార్, నేను తీసుకోను. కమాన్ రాజా. ద గ్రేట్ విశ్వనాథ్ ఆఫర్ చేస్తుంటే వద్దంటావా? నాతో మందు కొట్టాలని చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎదురు చూస్తుంటారు. అలాంటిది నేను ఆఫర్ చేస్తుంటే నువ్వు వద్దంటావా? తప్పు రాజా. క్షమించండి సార్, నేను చిన్నవాణ్ణి. మీ స్థాయి లాంటి వాళ్ళతో వద్దులేండి సార్. గుడ్ నైట్, ఉంటాను. గుడ్ నైట్. మీరు ఎర్లీగా ఇంటికి వెళ్ళండి. ఓకే, గుడ్ నైట్. బాయ్. చూసా, మనతో కలిసి ముందు కొడాలని భయం. ఆగండి. ఇలా తాగినంత మాత్రాన సమస్య పరిష్కారం అవ్వదు. దీనికి పరిష్కారం ఎలాగో ఆలోచించాలి. రేపటిలోగా దానికి సమాధానం చెప్పాలి. చెప్పకపోతే కేసు కోర్టుకెళ్తుంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. వాళ్ళు ఏం కోరుకుంటారో నేను అదే కోరుకుంటాను. అంటే విడాకులు ఇస్తారా? విడాకులు కావాలని కోరింది నేను కాదుగా, తనే. నేను కాదంటే మాత్రం వాళ్ళు ఆగుతారా? సమాధానం ఏమి ఇవ్వాలి? సరే అనాలా, కాదు అనాలా? నేను ఇవ్వను అంటే ఎందుకు ఇవ్వని కోర్టుకు వెళ్తారు. నన్ను దోషించేసి బోన్లో నిలబెట్టి నా మీద అయినవి కానీ కల్పించి కోర్టులో చెప్తారు. చివరికి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అవును అంటే అప్పుడు కోర్టుకు అవుతారు. నీలాంటి వాటితో కాపురం చేయడం ఇష్టం లేదు, నీకు నా కూతురికి ఎలాంటి సంబంధం లేదని సంతకం చేయించి విడాకులు ఇప్పిస్తారు. ది గ్రేట్ విశ్వనాథ్. చేది చేసిన వాళ్ళు అనుకున్న నెరవేర్చుకోవడం కోసం చెన్ని తంటారన్న పడతారు. నేను దీనికి సమాధానం ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? నాన్సెన్స్. మీ ఇద్దరు విడాకులు తీసుకొని ఎవరికి వాళ్ళు బాగానే ఉంటారు. కానీ పింకీ భవిష్యత్ ఏంటి? ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దగ్గర ఉన్నా రెండో వాళ్ళు లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. దాన్ని ఎలా కవర్ చేస్తారు? ఎవరు కవర్ చేయలేరు. మా కడుపును పుట్టడమే అది చేసుకున్న పాపం. ప్రపంచంలో ఎంతమంది తల్లిదండ్రులున్నా అది మాకే పుట్టినందుకు అది ఎలా నరకం అనుభవిస్తుంది. అలా అని వదిలిస్తారా? ఏం చేద్దు, అన్నీ తెలిసిందనివి నువ్వేలా మాట్లాడితే ఎవరైనా ఏం చేస్తారు? పోనీ నువ్వు చెప్పు, ఏం చేయాలి? దీనికి నేనేం సమాధానం చెప్పినా జరిగేది ఇదే. చేంజ్ చేయాలో నువ్వే డిసైడ్ చేయి. నువ్వు చెప్పలేవు. నువ్వే కాదు, ఎవరు ఏమీ చెప్పలేరు. చేంజ్ జరగాలో అన్నీ ఆ దేవుడే చూసుకోవాలి. సారీ, ఆయనే ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? వదిలే చందు, నాకు మిగిలింది ఇదిగో, ఇదొక్కటే. కనీసం ఇదన్న నాకు మిగిలిని. వదిలే.
నర్సయ్య, మనమేం చేయలేమా? వీళ్ళిద్దరిని కలపలేమా? అయ్యగారు చెప్పింది నిజమేనమ్మా. మన చేతుల్లో ఏమీ లేదు. వాళ్ళకి తెలియాలి, వాళ్ళలో మార్పు రావాలి. విశ్వనాథ్ బాబు లాంటి వారికి ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పినా వినరు. ఎందుకు వినరు? వింటారు. చెప్పమ్మా చందు. తాతయ్య, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటమ్మా? తాతయ్య, ప్రియ గారు విడాకులు కావాలని నోటీస్ పంపించారు. ఆ, తెలుసమ్మా, విన్నాను. విని ఎలా మెదలకుండా ఉన్నారు తాతయ్య? మీరేం మాట్లాడరా? నా మాట వినేంత పెద్దరికం నాకక్కడ లేదమ్మా. వయసునైనా గౌరవించాలి, లేక వ్యక్తినైనా గౌరవించాలి. ఆ రెండిటి విలువ తెలియని మనుషులమ్మా వాళ్ళు. అటువంటి వాళ్ళకి నేనేం చెప్పగలను చెప్పు? మీరే ఇలా అంటే ఎలా తాతయ్య? ఇక్కడ చక్రవర్తి గారు ఇప్పటికీ పాప కోసం బాగా తాగుతున్నారు. విడాకులిస్తే ఇంకా దిగజారిపోతారు. ఆయన విడాకులొద్దన్నా ఆగిలా లేదు. మీరు కనీసం విశ్వనాథ్ గారికైనా నచ్చ చెప్పండి. తిమిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని ఎప్పుడో వేమన శతకంలో చదివిన జ్ఞాపకం అమ్మా. నా తమ్ముడు ఒక మూర్ఖుడు. వాడి మనసు మార్చగలిగే శక్తే నాకుంటే ఎప్పుడో వాడిని మార్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టేవాణ్ణి. తాతయ్య, నీకు తెలుసు కదమ్మా, మన ఇద్దరం కలిసి ఆ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఎంత కష్టపడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం. కానీ ఏమైనా చేయగలిగేమా? లేదమ్మా. అలాంటి మనుషులు మారాలంటే మనం సరిపోము. ఆ భగవంతుడే ఏదో ఒకటి చెయ్యాలి. తప్పులు మనుషులు చేస్తుంటే భగవంతుడు ఏం చేస్తాడు తాతయ్య? సరిదిద్దుతాడమ్మా. తప్పు దిద్దుకునే పరిస్థితి కల్పిస్తాడు. మానవ ప్రయత్నం దాటినప్పుడే దేవుడే ఏదో ఒకటి చెయ్యాలి. ఆయనకే వదిలేద్దాం. ఏమో తెల్లారేసరికి ఏదైనా మాయ చేస్తాడేమో, చూద్దాం. హలో, ఎక్కడికి వెళ్ళారు డాడీ? వస్తున్నాందలే. తొందరగా రండి డాడీ, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వస్తున్నానమ్మా. మీ డాడీ ఊరికినే రావట్లేదమ్మా, ఓ గుడ్ న్యూస్ తో వస్తున్నాడు తెలుసా? డాడీ, మీరు డ్రింక్ చేశారా? అవునమ్మా, తాగాను. ఎందుకంటే ఈరోజు పార్టీ ఇచ్చా, ఫ్రెండ్స్ అందరూ కలిశారు. డ్రింక్ చేసి మీరెందుకు కార్ డ్రైవ్ చేస్తున్నారు డాడీ? మనం డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ ప్రియా, పర్ఫెక్ట్. నీకు ఆ విషయం తెలుసా? మన బిజినెస్ కి మరో 4 పార్ట్నర్స్ రాబోతున్నారు. అందరం కలిసి సిటీకో బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం. ఏ ఊరెళ్ళినా అక్కడ ప్రియా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. మన పేరు స్టేట్ మొత్తం మారుమోగిపోతుంది. సర్లేండి డాడీ, ముందు మీరు జాగ్రత్తగా ఇంటికి రండి. నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. నీకు విషయం తెలుసా? మనకు లాభం లేదే
మీ డాడీ ఏ పని చేయడు. ఈ రోజు నేను ఇచ్చిన మందు పార్టీ వాల్యూ ఎంత తెలుసా? ₹1,00,000. 1 lakh. దానికి మనకొచ్చిన లాభం ఎంతో తెలుసా? కోట్లమ్మా. దట్ ఈస్ విశ్వనాథ్. అలాగే డాడీ, ముందు మీరు ఇంటికి రండి, మాట్లాడుకుందాం. అలాగే ప్రియా, త్వరగా వచ్చేస్తా. అరే ఎవరు కారు చెట్టు గుద్దారా? రే రండిరా రండి. పదానా చూద్దాం. అరే యాక్సిడెంట్ అయింది. అంబులెన్స్ కి ఫోన్ చేద్దాం. హలో, ఈ సర్జరీ చేయాలంటే డాక్టర్ చక్రవర్తి గారు రావాల్సిందే. ఆయన పక్కన ఉంటే గాని ఇంత కాంప్లికేటెడ్ కేసులోకి మేము ఇన్వాల్వ్ కాలేం మేడం. నువ్వు వెళ్ళి అడిగితే ఆయన వస్తారు. ప్లీజ్ వెళ్ళి అడుగు మమ్మీ. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని అడగమంటావు అమ్మా?